పత్తి విత్తనాలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ వచ్చేసామండి. ఈసారి కోడి కూర, కోడిగుడ్డు కాంబినేషన్ బాగుంది కదా. ఈ రెండు కలిపి ఎలా ఉండాలో చూసేద్దాం. ఫస్ట్ కడుక్కున్న చికెన్ తీసుకొని పక్కన పెట్టుకోండి. కడుక్కుంటే మీకే మంచిది. ఓకే, నెక్స్ట్ కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటోస్, మిర్చిని కూడా తీసుకొని పక్కన పెట్టుకోండి. అలాగే వేడి నీళ్ళలో పిల్లలు స్నానం చేయించండి. పిల్లలు అంటే అది కోడిగుడ్లని. ఓహో, కామెడీ చేస్తున్నావా? ఇప్పుడు కళాయి తీసుకొని ఆయిల్ వేయండి. దాల్చిన చెక్క, కట్ చేసుకున్న ఆనియన్స్, మిర్చిని తీసుకొని బాగా కలర్ మారినంత వరకు వేగించుకోండి. అలాగే కలర్ మారిన తర్వాత కొంచెం పసుపు వేయించుకోండి. పసుపు ఎంతైనా వేసుకోవచ్చు, హెల్త్కి మంచిదే. పుచ్చుక్ ఏదో అనుకున్నారు, అది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా కలపండి. అలాగే ప్యారలల్గా ఇంకో కళాయిలో ఆయిల్ వేసి పిల్లల్ని కొంచెం వేగించండి, అదే గుడ్లను వేగించండి. నెక్స్ట్ వేగిన ఆనియన్స్లో కడుక్కున్న చికెన్ వేసేయండి, కొంచెం కలపండి. కాసేపు బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకోండి. అదిగోండి వాటర్ తేలింది కదా. మళ్ళీ కాసేపు కలిపిన తర్వాత మూత పెట్టండి. తీయండి, తీయండి. మళ్ళీ కలపండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ బాగా వచ్చి కలర్ మారిన తర్వాత ఉప్పు, కారం రెండు వేసేయండి. లాస్ట్ టైం చెప్పాను కదా, కారం ఎంత కావాలో అంత వేసుకోండి, లేకపోతే చూసారా కలర్ మారింది. బాగా వాటర్ వచ్చిన తర్వాత మళ్ళీ మూత పెట్టండి, తీయండి. టమాటాలు వేసుకోండి, కలపండి, మళ్ళీ మూత పెట్టుకోండి. తీయండి. మూమెంట్ కావాలి. అదిగోండి. ఇప్పుడు కొంచెం జీలకర్ర పౌడర్, ధనియాల పౌడర్ వేసుకోండి. నెక్స్ట్ గరం మసాలా ప్యాకెట్ కూడా. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయినాయి. గరం మసాలా ప్యాకెట్ అంతే వద్దు, గరం మసాలా కొంచెం వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. అలా కాసేపు మాగిన తర్వాత వాటర్ వేసుకోండి. ముక్కలు మూలిగినంత వరకు వేసుకోండి చాలు, లేకపోతే చికెన్ హలీం అయిపోతుంది. ఇప్పుడు పిల్లల్ని కూడా అందులో వేసి తల్లి దగ్గర కాసేపు వెచ్చగా ఉడకనివ్వండి. మూత పెట్టండి. బాగా ఉడికిన తర్వాత కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపండి, మూత పెట్టండి. ఇప్పుడు కాసేపు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత దగ్గరికి అయిన తర్వాత అగోండి చికెన్ కర్రీ, గుడ్లు కూర రెండు కాంబినేషన్ బాగుంది కదా. కర్రీ చాలా బాగా వచ్చింది. అదిగోండి నేనైతే అన్నం వేసుకున్నా, నెక్స్ట్ కూర కూడా వేసుకోబోతున్నా. మొదట సౌండ్ వస్తుంది, తర్వాత బొమ్మ వస్తుంది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.